హాయ్ ఫ్రెండ్స్, ఆండ్రాయిడ్ టచ్లో ఉంటే నేను మీకు ఈరోజు గర్ల్ ఫ్రెండ్స్దైనా, బాయ్ ఫ్రెండ్దైనా, వైఫ్దైనా, ఎవరిదైనా సరే మనం ఫోన్ హ్యాక్ చేయడం అంటే చాలా ఈజీ. 2 మినిట్స్లో హ్యాక్ చేయవచ్చు. హ్యాక్ చేసినట్టు వాళ్ళకి తెలియదు కూడా. మన ఫోన్లో కూడా ఇది చేసుకొని పెట్టుకుంటే ఏంటంటే ఎవరైనా దొంగతనం చేసినా, ఎక్కడైనా మర్చిపోయినా ఈజీగా మనం కనిపెట్టవచ్చు అన్నమాట. మనం దీనికోసం ఏం లేదండి, గూగుల్లో స్పై ఉమెన్ లాగిన్ అని చెప్పేసి ఫస్ట్ టైప్ చేసిన తర్వాత మనం లాగిన్ అవ్వాల్సి వస్తుంది. మనకు అకౌంట్ లేదు కాబట్టి క్రియేట్ చేసుకోవాలి. సో నేను క్రియేట్ చేసుకున్న కాబట్టి మీరు కూడా క్రియేట్ చేసుకోండి. ఎంటర్ ద మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ కన్ఫర్మ్ అండ్ సర్ప్రైజ్ చేసి కనెక్ట్ చేయండి. తర్వాత ఇది ఫస్ట్ స్టెప్ అండి. సెకండ్ స్టెప్ ఏంటంటే ఇంకొకటి, మనం ఎవరి ఫోన్ అయితే హ్యాక్ చేయాలనుకుంటున్నామో, లేకుంటే మనం ఎవరి ఫోన్లోనైతే మనం ఫోన్ పడిపోయినా, దొంగతనం చేసిన, ఎవరిదైనా ఎక్కడున్నా కనిపెట్టాలనుకున్న ఫోన్స్ కాంటాక్ట్స్ కానీ, ఈమె ప్లస్ ఇంకా మనకి ఫొటోస్ కానీ, కాలింగ్స్ కానీ, ఎస్ఎంఎస్, ఎనీథింగ్ ఆల్సో. సో మనం దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎవరి ఫోన్ అయితే హ్యాక్ చేయాలనుకుంటున్నాము, మనం వాళ్ళ ఫోన్లో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీన్ని డౌన్లోడ్ స్పై ఉమెన్ వర్షన్ 9.54 అని ఉంది కదండి. ఇక్కడ దీన్ని మనం డౌన్లోడ్ చేస్తే తర్వాత డౌన్లోడ్ చేశాక మనకి ఇలా వస్తుంది. దీన్ని ఇది ప్లే స్టోర్ నుండి కాదు కాబట్టి మనం బాక్స్లో రైట్ కొట్టి డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత మనం దీన్ని డౌన్లోడ్ చేసుకున్నాక ఇలా వస్తుంది. అగ్రీ అని టైప్ చేసిన తర్వాత మనం ఇంతకుముందు ఎలా లాగిన్ అయ్యామో సేమ్ అదే ఈమెయిల్ ఐడి అవన్నీ ఇక్కడ మళ్ళీ రిపీట్ చేసి ఇక్కడ టైప్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ అవ్వాల్సి వస్తుంది. లాగిన్ అయిపోయిన తర్వాత మనకి మనం దీన్ని అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. మళ్ళీ మనం వాళ్ళ ఫోన్లో కనబడకుండా సీక్రెట్గా అన్ఇన్స్టాల్ చేసేసిన తర్వాత మళ్ళీ సెకండ్ స్టెప్ ఏంటంటే మళ్ళీ ఇక్కడ లాగిన్ కావాలి. లాగిన్ అయిపోయిన తర్వాత మనం ఎవరి ఫోన్ అయితే ఇప్పుడు ఇంతకుముందు డౌన్లోడ్ చేసామో, నేను అనదర్ ఫోన్లో డౌన్లోడ్ చేశాను. సో మనం దాన్ని ఇప్పుడు నా ఫోన్ని చెక్ చేద్దాం. చూడండి, నేను చెక్ చేస్తున్నాను. చూడండి, మన డ్రైవ్కి పేరు కూడా పెట్టుకోవచ్చు. నేను ఇంతకుముందు పెట్టాను, నా ఫోన్కి నేను రాజేష్ అని పెట్టుకున్నాను. సో మన డ్రైవ్కి పేరు కూడా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, కాల్ డీటెయిల్స్, ఎస్ఎంఎస్, రికార్డ్స్, కాంటాక్ట్స్, ఫొటోస్, వీడియోస్, లైవ్ రికార్డు, యాప్స్ డీటెయిల్స్, ఫైల్స్, ఎవ్రీథింగ్. ఫోన్ని ఎక్కడైనా ఎలా అయినా వాళ్ళు ఏం చేసినా సరే మనం ఈజీగా కనిపెట్టవచ్చు. జీపీఆర్ఎస్ లొకేషన్ ఏదైనా మనం కనిపెట్టవచ్చు. సో చూడండి, కాంటాక్ట్స్ అండ్ ఎస్ఎంఎస్, జీపీఆర్ఎస్, యాప్స్ డీటెయిల్స్ నా ఫోన్లో అనదర్ ఫోన్లో ఉన్నాయి. ఇప్పుడు నేను అకౌంట్ ఓపెన్ చేశాను. సో మనం దాంట్లో అప్లికేషన్లో చూడండి, మనం కావాలంటే ఇక్కడ నుంచి అప్లికేషన్ని బ్లాక్ చేసుకోవచ్చు, ప్లస్ ఇంకా అన్ఇన్స్టాల్ కూడా చేసేయచ్చు. మనం ఎలా అంటే అలాగా మన ఫోన్ని మన చేతుల్లో కాకుండా ఎవరైనా దొంగతనం చేస్తే మనం ఇక్కడ నుండే ఆపరేట్ చేసుకొని అవన్నీ ఈజీగా దొరకబట్టేయచ్చు. ప్లస్ ఇంకా మన వాళ్ళు ఎవరినైనా హ్యాక్ చేయాలంటే మనకు తెలియకుండా మనల్ని ఎవరైనా మోసం చేయాలనుకుంటే, మనల్ని ఎవరైనా మోసం చేస్తున్నారు అనుకుంటే కనుక ఈజీగా మనం దాన్ని కనిపెట్టేయచ్చు.
చూడండి ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్స్ కానీ బాయ్ ఫ్రెండ్స్ కానీ ఈ బిజీ లైఫ్లో చాలా సఫర్ అవుతున్నారు. అలాంటి వాళ్ళకి ఇది ఎవరికైనా సరే ఒకరి ఫోన్లో ఇప్పుడు మన ఫోన్లో కూడా పెట్టుకొని మనం ఈజీగా ఎక్కడైనా దొంగతనం జరిగినా మనం ఈజీగా కనిపెట్టవచ్చు అన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ మీకోసం ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ ఉంటాయి. ఓకే, బాయ్.